మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఆపరేషన్ సింధూర్తో కూసాలు కదిలిపోయి మూలుగుతోన్న పాకిస్తాన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అటాక్తో బిక్కచచ్చిపోయింది. ఇండియన్ ఆర్మీ దూకుడుతో కుదేలైపోయి ఉన్న పాక్ ఆర్మీని బలోచ్ ఆర్మీ చావు దెబ్బతీసింది. 12 మంది పాక్ కమాండర్లతో సహా మొత్తం 14 మందిని ఐఈడీ బాంబుతో లేపి పారేసింది బలూచ్ ఆర్మీ. కొద్ది రోజుల క్రితమే ఒక నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి తమకు స్వతంత్రం వచ్చిందని ప్రకటించుకుంది. ఇది పాక్ పాలకులకు ఆర్మీకి కూడా మింగుడు పట్టం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటమూ లేదు. ఉగ్ర పాకిస్తాన్కు ఊపిరాడ్డం లేదు. ఆపరేషన్ సింధూర్తోనే ఉక్కిరి బిక్కిరి అయిన పాకిస్తాన్ను చావు దెబ్బతీసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసి పాకిస్తాన్కు మర్చిపోలేని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దాడులతోనే గజగజ వణికిన పాకిస్తాన్ ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచనలో ఉంటే ఇదే సరైన అదునుగా భావించిన బలూచ్ తిరుగుబాటుదారులు ఓ ఆపరేషన్తో భయపెట్టారు. పాక్ కమాండర్లు ప్రయాణిస్తోన్న కాన్వాయిని రిమోట్తో పనిచేసే ఐఈడీ బాంబుతో పేల్చివేసి 14 మంది పాక్ సైనికులను ఖతం చేశారు బలూచ్ రెబెల్స్. తాము సాధించిన విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి పాక్ కమాండర్లను లేపేసిన వీడియోను బలూచ్ ఆర్మీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితమే బలూచ్ ఆర్మీ పాక్ ఆర్మీకి ప్రభుత్వానికి పెను సవాల్ విసిరింది. కలాట్ జిల్లాలోని మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకుంది. బలూచ్ రెబెల్స్ దాటికి పాక్ సైనికులు ఈ నగరం నుంచి తోకముడిచి పారిపోయారు. ఈ వైఫల్యంపై పాక్ ఎంపీ ఒకరు చట్టసభలో గుండెలు బాదుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. अफगानिस्तान के लोग हैं तो अफगानिस्तान के लोग मुजरिम हैं, लेकिन वो 1 या 2 चौकियों को अबूर करके कोयटे पहुंचते हैं और कोयटा से लेकर विशाम और कोहिस्तान तक 250 चौकियां हैं. उनको अबूर करना क्या वो भी अफगानिस्तान की जिम्मेदारी? కొద్ది రోజుల క్రితమే బలూచ్ రెబెల్స్ పాక్ ఆర్మీ రెగ్యులర్ గా ప్రయాణించే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. తమ దేశంలో స్వతంత్ర పోరాటం చేస్తోన్న బలూచ్ ఆర్మీని చూసి కంగారు పడిపోతోన్న పాకిస్తాన్ ఆర్మీ భారత్తో యుద్ధానికి సిద్ధమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి. అటు పాకిస్తాన్ సమాజంలోనూ మేధావులు పాక్ ప్రభుత్వం ఆర్మీ వైఖరిపై లోలోన మండిపడుతున్నారు. మంగోచర్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే కాదు, పాకిస్తాన్ నుండి తమకి స్వతంత్రం వచ్చేసిందని బలూచ్ ఆర్మీ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్కు ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాక చస్తోంటే బలూచ్ సవాల్ వచ్చి పడ్డంతో పాక్ ఆర్మీకి చేతులాడ్డం లేదు. అటు పాలకులు సైతం చేష్టలుడిగి ఉండిపోయారు. పాకిస్తాన్ రోజురోజుకి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దీన్నుంచి దేశాన్ని గట్టెక్కించే మార్గమే వారికి కనపడటం లేదు.